ఆగండి ఆగండి, ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు ఆగవు. ఈ అమ్మాయి తన 24వ వయసులో ఈవినింగ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందంట. తన జీవితంలో చాలా దయాహృదయం కలిగిన అబ్బాయిని ఫస్ట్ టైం కలిసిందంట. తన జీవితంలో పెళ్ళైన కొద్ది రోజులకే వాళ్ళకు అబ్బాయిని కూడా జన్మనిచ్చిందంట. అంటే వాళ్ళ జీవితంలోకి 3వ పర్సన్ కూడా యాడ్ అయ్యారనమాట. ఏమైందో తెలియదు, వాళ్ళ మంచి కుటుంబం మీద, పచ్చని కుటుంబం మీద ఎవరితో బాగా దృష్టి తెలియదంట. చెప్పాలంటే కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని కూడా కోల్పోయిందంట. అమ్మాయి తర్వాత కంటిన్యూగా డిప్రెషన్లో ఉండిపోయిందంట. కానీ దాని నుంచి మాత్రం వాళ్ళ హస్బెండ్ అమ్మాయిని కోరుకునేలాగా చేయగలిగాడంట. చిన్నగా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన విషయాన్ని మర్చిపోతున్న టైంలో ఆ అమ్మాయికి ఇంకొక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందంట. అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి బ్రెయిన్ హ్యూమరైజ్ అయిందంట. దానివల్ల అతనికి ఒక సైడ్ బాడీ మొత్తం కూడా చలనం లేకుండా పడిపోయిందంట. కానీ వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు కూడా ఇంకా నా జీవితం అయిపోయిందన్నట్టుగా ఎప్పుడు అనుకోలేదంట. ఇప్పుడు కూడా ధైర్యంగా ఉండేవాడంట. పోయిన సంవత్సరం ఆ అబ్బాయిని పుట్టినరోజు అందరితో పాటు కలిసి జరుపుకున్నాడంట. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారంట. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడంట. అమ్మాయి జీవితంలో నుంచి ఆ అమ్మాయి తన జీవితంలో ఒక పిల్లల లాంటి మనిషిని కోల్పోయిందంట. ఒక సోల్మేట్ని కోల్పోయింది. అండ్ చాలా ముఖ్యమైన మనిషిని కోల్పోయిందంట. తన జీవితం కూడా కొన్ని లక్షల ముక్కలుగా మారిపోయిందంట. చెప్పాలంటే తన జీవితం చాలా కష్టంగా ఉందంట. ఆ అమ్మాయి జీవితం మీద బ్రతకాలి అనేది ఒకే ఒక రీజన్ మాత్రం ఆ అబ్బాయికి ఉన్నటువంటి కొడుకు మాత్రం అని చెప్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో ఒకసారి చెప్పండి ప్లీజ్. నేను ఆ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో